రాళ్లెత్తిన కూలీల గురించి బానిసత్వపు బతుకుల గురించి ప్రశ్నించి అలసి సొలసిన శ్రీశ్రీ గొంతు ఎంతమందికి గుర్తుందో తెలీదు. ఏ రాష్ట్ర చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. మన జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, దాన్ని మోసిన బోయిలెవరు అంటూ దక్షిణాది ఉత్తరాది మీద పోరుబాటు పట్టడాన్ని ఇప్పుడు ఘనంగా చూస్తున్నాం. ఇంకానా ఇకపై సాగదు అని అట్నుంచి స్టాలిన్ ఆక్రోశం వెళ్ళగక్కితే ఇట్నుంచి రేవంత్ కోరసిస్తున్నారు. ప్రభుత్వం యొక్క వైఫల్యాల్లో ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా అర్ధాంతరంగా ఉన్న పలంగా నిన్న రాత్రి మా ఎంపీలకు ఫోన్లు ఇచ్చి రమ్మని చెప్పడం అంటే ఇది మొక్కుబడి సమావేశంగానే భావిస్తుంది. మా పార్టీ పక్షంలో అధ్యక్షుల వారికి ముందు సమాచారం అవన్నీ ఇస్తే దానికి ఒక పద్ధతి చేయొచ్చు. కానీ ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఆహ్వానం ఇచ్చినా నోటితోటి ఏమంటారు నవ్వినట్టు నొసటితోటి వ్యక్తించిన ఇట్లాంటి మీ పనికిమాలిన సమావేశాలకు మేము వచ్చేం చేయగలుగుతాం. కారణాల చేత రాలేకపోయినా మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. మరి కొంత సమయం కావాలనుకుంటే మళ్ళీ ప్రభుత్వం కూడా ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. పట్టువదలని భట్టి విక్రమార్కుడు మళ్లీ చెట్టెక్కుదాం రమ్మని ఆ విధంగా పిలుపునివ్వడంతో తెలంగాణలో తొలి అఖిలపక్ష ప్రయోగం ఇదిగో ఇలా వీగిపోయింది. అట్టర్ ఫ్లాప్ అని కొట్టిపారేయలం, కానీ అనుకున్నంతగా మాత్రం ఆడలేకపోయింది. నార్త్ పెత్తనంపై సౌత్ నుంచి రేవంత్ సర్కార్ తలపెట్టిన యుద్ధం ప్రస్తుతానికైతే ఆగిపోయింది. మళ్లీ కలుద్దాం, మంచి సమయంలో కలుద్దాం, కలిసే పోరాడదాం అని ఎజెండా బండిళ్లను మడిచిపెట్టి వెళ్లిపోయారు డిప్యూటీ సీఎం భట్టి. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న తెలంగాణ డిమాండ్లపై సమీక్ష కోసం ప్రజాభవన్లో ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి పిలుపునిచ్చింది రేవంత్ ప్రభుత్వం. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఫోన్ చేసి మరీ పిలిచారు మంత్రి భట్టి. కానీ అనేకానేక రాజకీయేతర కారణాలు చూపుతూ పిలుపులే సరిగ్గా లేవంటూ రెండు ప్రధాన పార్టీలు డుమ్మా కొట్టేశాయి. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ తప్ప విపక్ష ఎంపీ ఒక్కరూ హాజరు కాలేదు. ఇది మోదీపై రేవంత్ సర్కార్ తలపెట్టిన ఆల్ పార్టీ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన అవుట్కమ్. పవర్లోకొచ్చిన గత 16 నెలల్లోనే 37 సార్లు ఢిల్లీ టూర్లు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హస్తినకు ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి లెక్కగట్టి చెబుతూ వస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ప్రధానమంత్రి మోదీ అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సంబంధిత కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో ప్రతిసారి టైట్ గానే సాగేది రేవంత్ హస్తిన యాత్ర. హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్ ఇలా అనేకానేక అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని, తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని కోరుతూనే ఉన్నారు. మోదీని ప్రశ్నించడానికే హిందీ నేర్చుకున్నా అంటూ నిన్నటికి నిన్న ఒక మీడియా మీట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. కేంద్రంపై తాను చేస్తున్న ఒత్తిడేంటి, తన కమిట్మెంట్ ఎంత అని ఎప్పటికప్పుడు ఏకరువు పెడుతూనే ఉన్నారాయన. ఇటీవల కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగింది అక్షరాల అన్యాయమే అని ఎలుగెత్తి చాటారు కూడా. మీరు మాకు మద్దతు ఇవ్వండి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలల్లో నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది. అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్, కుర్చీ లాలూచిలో, ప్రధానమంత్రి లాలూచిలో బీజేపీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాలరాస్తున్నది. ఇది ఏమాత్రం ఇక్కడి ప్రజలు సహించరు, మా ప్రభుత్వం ఊరుకోదు. కేంద్ర మంత్రిగా ఏం చేశారు, తెలంగాణ అభివృద్ధికి ఏం తీసుకొచ్చారు అని కిషన్ రెడ్డి మీద వ్యక్తిగత దాడికి దిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన గాలి మాటలకు తన దగ్గర సమాధానం లేదు, సంజాయిషీ ఇచ్చే అవసరం లేదు అంటూ కిషన్ రెడ్డి కూడా దీటుగానే సమాధానమిస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు మీకంటే మాకే ముఖ్యం, మా కమిట్మెంట్ మాకుంది, మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు, చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేస్తుంది మోదీ సర్కార్ అనేది కమలం పార్టీ సమర్థన. మేము చెప్పలేదు ఏది కూడా ఆయన చేస్తామని. ఈరోజు మేము చెప్పిన ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాం. వాళ్ళు చెప్పినవి తెచ్చి మా నోట్లో పెడితే ఎట్లా? వాళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్టులు, వాళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్టులు మీరు చేయాలని మిమ్మల్ని అడిగితే ఎట్లా? కమిటెడ్, మా మేనిఫెస్టో ఉన్న అంశాలు, తెలంగాణ ప్రజలకు మేము చెప్పినటువంటి అంశాలు, మేము ఆ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి అంశాలు, ఎలక్షన్స్ ముందే చెప్పాము, అన్నీ తప్పకుండా పూర్తి చేసేటువంటి బాధ్యత మోడీ గారి ప్రభుత్వాన్ని. తెలంగాణ ప్రజలకు హామీ మేము ఇస్తున్నాం.
కేంద్రం నుంచి తెలంగాణకొచ్చిన ప్రాజెక్టులు ఇచ్చిన సహకారం ఇది అంటూ కిషన్ రెడ్డి పదే పదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు కూడా. మీరిచ్చిన అలవికాని హామీలకు, గ్యారంటీలకు మమ్మల్నెందుకు బాధ్యుల్ని చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌంటర్ ఇస్తోంది బీజేపీ. ఎన్నికలకు ముందు తెలంగాణ అక్షయ పాత్ర అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు దివాలా కోరు మాటలు ఎలా మాట్లాడతారు? ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకొచ్చి ఇప్పుడు చేతులెత్తేసి భారమంతా కేంద్ర ప్రభుత్వానిదే అనడం సమంజసమేనా అని రివర్స్ అవుతోంది కమలం పార్టీ. ఇక మరో ప్రధాన ప్రతిపక్షం కూడా అఖిలపక్షం విషయంలో ఇంకో రకమైన పొలిటికల్ మైండ్ గేమ్ షురూ చేసింది. నేల విడిచే సాము చేస్తున్నావు, జర భద్రం అంటూ హెచ్చరిస్తోంది కూడా. మీరు మాకు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, కేంద్రంతో సఖ్యత ఉందా అని చెప్పిండు. 2 బడ్జెట్లు అయినాయి, నయా పైసా రాలేదు. బాధరంగా ఎంఐఎం ఆయన కూర్చుంటే అఖిలపక్షం అయిపోతుందా? అసలు నీ ఎజెండా ఏంది, నీ కథ ఏంది, నీకు ఒక చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఒక కార్యాచరణ చేయాలనే ఒక ఉద్దేశం ఉందా లేదా? ఆడపోయి ప్రధానమంత్రి గారితో గంటలలో వస్తుంది ఆయనకు అపాయింట్మెంట్. బీజేపీ ముఖ్యమంత్రులకు రానంత స్పీడ్గా అపాయింట్మెంట్లు వస్తాయి. మరి ఏందో కాంగ్రెస్ వాళ్ళే అనుమానపడుతున్నారు. కాబట్టి మీ చిత్తశుద్ధి మీద, మీ యొక్క పోరాటం మీద, రాష్ట్రం కోసం మీరు చేసే పని పట్ల ప్రజలకే నమ్మకం లేదు. హైదరాబాద్ టు ఢిల్లీ ఎన్నిసార్లు చక్కర్లు కొట్టినా ఫలితం లేక చివరాఖరి ప్రయత్నంగా రాజకీయాలకు అతీతంగా అఖిలపక్షాన్ని పిలిచింది కాంగ్రెస్ పార్టీ. కానీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమో, సెన్సేషనలిజం కోసమో ఆల్ పార్టీ మీటింగ్ పేరుతో ఆర్భాటం చేస్తోందంటూ విరుచుకుపడుతోంది విపక్షం. అయినా కూడా కేంద్రంతో కొట్లాడదాం రమ్మంటూ కేంద్రంలో అధికార పార్టీని అఖిలపక్ష సమావేశానికి పిలవడం మీదే సెటైర్లు పడుతున్నాయి. సో తెలంగాణలో అధికార పార్టీతో కలిసొచ్చేందుకు ససేమిరా అంటున్నాయి అపోజిషన్ పార్టీలు. సొల్యూషన్ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెడితే దానికి గైరాజరవడం అనేది ప్రజాస్వామ్యం పట్ల, ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని బీజేపీ, బీఆర్ఎస్ యొక్క వైఖరి స్పష్టమవుతున్నది. మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా డ్రామాలు క్రియేట్ చేస్తున్నటానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఇంకొకటి అవసరమే లేదు. ఇక చేసేదేం లేక బీజేపీకి తెలంగాణ మీదే కాదు దక్షిణ భారతం మీదే ప్రేమ లేదంటూ అటు నుంచి నరుక్కొస్తోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి మోదీ ప్రభుత్వంపై దండయాత్ర షురూ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ కు సౌత్ లో పక్కబలంగా మారారు రేవంత్ రెడ్డి. మరి దక్షిణాదిన కిక్ స్టార్ట్ ఇచ్చిన డబుల్ ఇంజన్ పోరు ఉత్తరాదిని ఎంత మేరకు వణికిస్తుంది? ఇదే ఇప్పుడు స్పైసీగా మారిన సదరన్ పొలిటికల్ ఫైట్.